ఆచి చికెన్ మసాలా. సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసుపై హైకోర్టు ఇవాళ విచారించనుంది. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దాంతోపాటు ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. బాధితురాలు మైనర్ కాదని, కావాలనే తనపై పోక్సో చట్టం కింద తప్పుడు కేసును నమోదు చేశారని భగీరథ్ తన పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో విచారణను ఎదుర్కోవడానికి భగీరథ్ శుక్రవారం ఉదయం సిట్ విచారణకు హాజరవుతారని తెలిపారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ పంపారు. నేడు హైకోర్టులో జరిగే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై భగీరథ్ అరెస్ట్ లేదా తదుపరి విచారణ ఆధారపడి ఉంటుంది. రైట్, బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు రాబోతోంది. ఈ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక బాధితురాలు మైనర్ కాదు అనేది ప్రధానంగా బండి భగీరథ్ వెర్షన్గా కనిపిస్తుంది. అన్యాయంగా నా మీద పోక్సో కేసు పెట్టారు, బాధితురాలు మైనర్ అయితే కాదు అనే రకంగానైతే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ కు సంబంధించి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందన్న దాని మీద భగీరథ్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేది అయితే డిపెండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇదే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అట్లా 4 బృందాలు భగీరథ్ కోసం తీవ్రంగా వెతుకుతా ఉంటుంటే మరోపక్క హైకోర్టులో తను వేసినటువంటి పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రాబోతోంది. ఈ విచారణ సందర్భంగా భగీరథ్ వేసినటువంటి పిటిషన్ లో అనేక కీలకమైనటువంటి పాయింట్స్ ని రేజ్ చేసి ఈ పిటిషన్ లో ఈ అంశాలన్నీ కూడా దాఖలు చేయడం జరిగింది. అమ్మాయికి వివిధ డేట్లతో కూడినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. గతంలో వివిధ రకాలుగా జారీ చేసినటువంటి బర్త్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఓటర్ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్. అమ్మాయి మైనరే కాదు, అసలు మేజర్. ఈ మైనర్ అంటూ చెప్పుకొని అనేక కుటుంబాలని టార్గెట్ చేసి వీళ్ళు హనీ ట్రాప్ కి పాల్పడతా ఉన్నారు. వీరిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణకు రాబోతా ఉంది. అడ్వకేట్స్ 2 వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఏ నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉందనేది మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. బండి భగీరథ్ వేసిన పిటిషన్ లో గతంలో ఈ మైనర్ అమ్మాయి ఒక యాక్సిడెంట్ కేసులో నిందితురాలుగా ఉంది. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు తన సెల్ఫ్ అఫిడవిట్ రాసి ఇచ్చినప్పుడు 2021లో 9th క్లాస్ చదువుతున్నాను అంటూ అది ఇచ్చింది. ఇప్పుడు 2026 సుమారు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు 15, ఇప్పుడు 5, 20 సంవత్సరాలకు చెందినటువంటి అమ్మాయి మళ్ళీ ఇంకా మైనర్ అని చెప్పుకొని తన పైన పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసులో తనకు ముందస్తుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడము, ఆ తర్వాత అమ్మాయి మైనరా లేదా మేజరా అనే ఒక విషయాన్ని తేల్చడము, వీటన్నిటిపై కూడా తనకు చట్టం పైన నమ్మకం ఉంది కాబట్టి, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది కాబట్టి నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటూ మాత్రం భగీరథ్ చెప్తా ఉన్నాడు. నిన్న పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా 2 గంటల లోపు బండి భగీరథ్ పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంది. కానీ హాజరవ్వకుండా సాయంత్రం 6 గంటలకు తను లేఖ మెయిల్ రూపంలో పంపుతూ తనకు 2 రోజుల గడువు కావాలని, 2 రోజుల తర్వాత తను పోలీసుల ముందు హాజరవుతానంటూ కూడా ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. పోలీసులు మాత్రం ఆ లేఖ మాకు అందలేదు, ఆ లేఖతో మాకు సంబంధం లేదు, మేము ఇచ్చినటువంటి నోటీసు ప్రకారంగా రాకపోతే చట్టరీత్యా చర్యలకు బండి సంజయ్ తనయుడు సిద్ధంగా ఉండాలి అంటూ మాత్రం పోలీసులు ఒక పక్క స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఢిల్లీకి 2 టీమ్స్ ని, హైదరాబాద్ లో 2 టీమ్స్ ని ఏర్పాటు చేసి బండి భగీరథ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో హైకోర్టులో జరగబోయేటువంటి విచారణ బండి భగీరథ్ విషయంలో కోర్టు ఏం చెప్పబోతా ఉంది, అతను అనుకునే విధంగానే అతనికి రిలాక్సేషన్ దొరకబోతా ఉందా, లేదా పోక్సో చట్టం కాబట్టి ఈ చట్ట ప్రకారంగా ఎవరైనా నిందితులే కాబట్టి ఇమీడియట్ గా బండి భగీరథ్ ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి అంటూ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని కోర్టు వ్యక్తం చేయబోతా ఉందని దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. శివ.
అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యంగా ఆమె మైనర్ కాదు అన్న వాదనలే ఎక్కువగా బండి భగీరథ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ బాధితురాలకు కూడా కోర్టు ఏమైనా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉందా? ఆ నోటీసులు జారీ చేసి ఆమె వాదనలు వినేంత వరకు కూడా కొంత ఉపశమనమైన భగీరథకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? న్యాయ నిపుణులు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? ఈ రోజు విచారణ సందర్భంగా అమ్మాయి నిజంగానే మైనరా మేజరా అనే అంశం మీద ఇంత కన్ఫ్యూజన్ ఏర్పడింది కాబట్టి భగీరథ చెప్తున్న విధంగా గతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అప్పుడు 15 ఉంటే ఇప్పుడు 2026లో 5 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇంకా మైనర్ ఎట్లా అవుతుంది? 20+ దాటినటువంటి అమ్మాయి కాబట్టి ఇంకా మైనర్ అని చెప్పుకొని పోక్సోకులు పెట్టి హనీ ట్రాప్ కి పాల్పడుతున్నారు. ఈ విషయం కోర్టుకి స్పష్టంగా అర్థమైనట్టయితే డెఫినెట్ గా కోర్టు భగీరథ్ తరపున న్యాయవాది వాదనలు విన్న తర్వాత అంగీకరిస్తే మాత్రం ఈ పోక్సో విషయంలో భగీరథ్ అనుకున్న విధంగానే అతనికి రిలాక్సేషన్ దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది. లేదా కోర్టు హెల్త్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అసలు అమ్మాయి మైనరా మేజరా వారం రోజులు దీనిపై పరిశోధన చేసి ఆ పూర్తి వివరాలు కౌంటర్ రూపంలో తమకు అందజేసి పూర్తి వివరాలు అమ్మాయి మైనరా మేజరా ఈ విషయాన్ని తెలియజేయాలంటూ కూడా కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎటు చూసిన భగీరథ్ కి ఈ కేసులో కొంత రిలాక్సేషన్ దొరికేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.